హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు వంగ చెట్ల గురించి చూపిద్దాం అనుకుంటున్నా. వీటికి కూడా ఇది ఒకలాంటి పురుగు వస్తుందండి, గమనించండి. మీకు వస్తుందా ఇట్లాగా, లేకపోతే నాకేనా? మొన్న చూశాను, నిన్న చేద్దామంటే కుదరలా వీడియో. చూడండి, ఇదేందో మరి, పైన ఏమో బూజులాగా ఉంటుంది, పురుగు అయితే లోపలికి ఉంటుంది. కనిపిస్తుందా? ఇట్లా అంటే చనిపోతుంది. ఇప్పుడు బూజులాగా పక్కకి వెళ్ళిపోతుందండి. ఇదిగండి, నేనైతే ఎక్కువ శాతం చేతితోటే నలిపేస్తున్నాను. కనపడ్డ దగ్గర తీసేస్తున్నా. ఇదిగండి, కత్తెర పెడతా. ఇదిగండి, వాతావరణాన్ని బట్టి ఒక్కొక్క రకం పురుగు వస్తున్నట్టుంది. మనం చూసి వెంటనే చేయకపోతే, ఒక్క రోజులో మొన్న పెరట్లో చూపించా కదండి వంగ మొక్క, 2 రోజుల్లోనే అట్లాగ అయిపోయింది. దాన్ని వాళ్ళు చేద్దామంటే కుదరటంలా, తీసేయాలా. పక్కన మళ్ళీ చిగుర్లు వస్తుంది, దాన్ని ఆ ఆకులు తీసేయాలి. ఇప్పుడు ఇది కూడా అంతా ఆకు తీసేసి స్ప్రే చేస్తానండి. ఇదిగండి వంకాయలు, కాయ మీద కూడా ఎక్కుతుందండి పురుగు. ఈ ఆకులు తీసి ఒక బకెట్లోకి వేసుకుంటా బయట పడేసేద్దాం. ఇట్లాంటివి ఉంటే మళ్ళీ కంపోస్ట్కి కూడా పనికిరావండి. కట్ చేసేటప్పుడే ఇట్లా ఒక బకెట్ పెట్టుకొని బకెట్లోకి వేసుకొని, ఒక చేత్తో నాకు కుదరదు కదా, నేను ఈ ఆకులన్నీ తీసేసి ఇదిగండి ఇట్లాగా చూడండి, నల్లగా వస్తుంది ఆ పురుగు. ఇదిగో చివరి ఆకుల్లో ఉంటుంది, ఆకులకి చివరి పక్క. ఇదిగండి ఇట్లా. నేను రోజు నీళ్ళు పోస్తున్నాను కానీ ఇట్నంత గమనించుకోవట్లా. 3 రోజులు నాడు చూశాను, ఇప్పుడు ఇట్లా అయింది. ఇదంతా ఆకులు కట్ చేసి చూపిస్తా మీకు. అన్నీ చెయ్యాలి, అన్నీ అలాగే ఉన్నాయి. నీళ్ళు పోసి వెళ్తున్నాను, ఏదో ఒక వీడియో చేస్తున్నాను. అదిగండి, పూతలు పిందులు కాయలు పడుతున్నాయి కానీ మొక్క ఆకులన్నీ ఇట్లాగ అయిపోతున్నాయండి. ఇదిగండి, కాయ లోపలుండి పండిపోయింది. చూడండి ఎంతలా కాయిపోయిందో. ఆకులేమో గుట్టగా బాగున్నాయి, చూడటానికి కనిపిలా. సరే, నేను బాగలేని ఆకులన్నీ కటింగ్ చేసి స్ప్రే చేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగండి, ఈ చెట్టుకు కూడా చూడండి కాయ. అది అక్కడ ఒకటి చూసారా? ఇదిగండి, కింద కొన్నవి గమనించుకోవాలి. మొన్న కూడా ఈయన అడుగుతున్నాడు, వంకాయలు లేవంటే పైన చెట్లలో వంకాయలు లేవా? 4 వంకాయలు చెప్తే, మొన్న 3 4 దొరికినాయి ఈ చెట్లది. కోసుకొని వెళ్తే మళ్ళీ అడిగాడు లేవా అని. లేవట్టుంది అన్న. మొన్న చూసి ఆయన అడిగినాక చూస్తే ఈ చెట్టుకి ఆకు అప్పుడు బాగా గుబురుగా ఉంది, 4 రోజుల నుంచి అట్లా అయిపోయింది. చూస్తాను, ఇవన్నీ ఆకులు కట్ చేసి. ఇగండి వంకాయలు అయితే వచ్చినాయి. అక్కడ ఇంకొక పాత చెట్టు ఒకటి ఉంది, అవి కింద పెడుతున్నా. అక్కడ ఒక 2 కాయలు కనపడ్డాయి. ఇప్పుడు ఈ కటింగ్లు చేసి చూపిస్తానండి. కత్తెర కూడా తీసుకొచ్చా. కొత్త కొమ్మలు మొదలవుతున్నాయి ఇక్కడ. ఇది కూడా కింద ముదురాకు తీసేసుకుంటే ఇవన్నీ ఇట్లా చెట్టు కొంచెం ఫ్రీ అవుతుంది. ఇవన్నీ తీసేసి కొంచెం అది స్ప్రే చేసుకోండి. ఇదిగోండి, కొమ్మకు కూడా గుడ్డులాగా వచ్చిందండి, చూడలేదు. ఆకు తీస్తే కానీ మనకు అర్థం కాదన్నట్టుంది. ఇప్పుడు
ఇదిగండి ఆ గుడ్డు చూడండి చచ్చిపోతుంది, లోపల పురుగు ఉంది. కనిపిస్తుందా? ఎండ వస్తుంది బాగా. బా ఏదో జిడ్డు జిడ్డుగా ఉందండి. మీ మొక్కలు ఎట్లా ఉన్నాయి చెప్పరా? మీ వంగ మొక్కలు ఇంతేం వస్తున్నాయా? మరి వాతావరణాన్ని బట్టా లేకపోతే ఏందో నాకు అర్థం కాల. అసలు అంతా పాడైపోయింది. కొమ్మంతా అక్కడక్కడ ఉన్నాయండి ఆ గుడ్లు లాంటివి. ఈ పురుగే గుడ్లు పెడుతున్నట్టుందండి. అమ్మో, ఇంకా చూడకపోతే గట్టయిపోయేదు. ఇదిగండి అంత లెక్క ఉంది. నేను ఇది మొత్తం తీసి శుభ్రం చేసి చెట్టుని కొంచెం కడిగినట్టు చేస్తాను, చూపిస్తా. చేతులు చూడండి, అబ్బా మళ్ళీ చూపిస్తా. ఇదిగండి ఈ 3 చెట్లు చేశానండి. ఇదిగండి ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఇది ఫస్ట్ చూపించింది మీకు. దీనికి ఇప్పుడు వాటర్ తోటి స్ప్రే చేసి కడిగేస్తానండి చెట్టు మొత్తం. ఇదిగండి చూడండి పురుగు కనిపిస్తుంది, ఇదట చంపేసేసా. ఇప్పుడు శుభ్రంగా ఉందండి. మళ్ళీ చిగుర్లు పట్టుకొస్తే ఇంకా మొక్క బాగుంటుంది. బాగా పూతలు పిందెల మీద ఉన్నాయి మొక్కలు. ఇప్పుడు దీనికి నేను ఇచ్చే లిక్విడ్ అటు పెస్టిసైడ్ గాను, మళ్ళీ పురుగు పోద్ది, పూతలకి మంచిది చెప్పాను ఆ రోజు ఆ వీడియో చేసేటప్పుడు. చూడండి ఇక్కడంతా ఇదిగండి. ఎండకి నాకు సరిగ్గా కనిపించటంలే. ఇప్పుడు దీన్ని మొత్తం వీలున్నంత వరకు నలిపేసాను. చీమలు వస్తున్నాయి దీనివల్ల. ఈ పురుగు ఉండేసరికి కాండం మొత్తం చీమలు వస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి ఆ చీమలు మీకు. వేగండి కింద నుంచి పాకుతూ ఉన్నాయి, కనిపిస్తున్నాయా లేదా మీకు? ఇదిగండి కొమ్మ దగ్గర పురుగు ఆనుకొని ఉంది చూడండి, దగ్గరగా చూపిస్తున్నా. ఇదండి అట్లా నలిపేస్తే పోతుంది. నలిపేసాను, ఇదంతా అట్టనే ఉంది. మొత్తం పూతలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ ఇప్పుడు మనకు కాయలుగా మారుతాయండి. పూత కాత మీద ఉన్న వాటికి ఆ లిక్విడ్ బాగా పనిచేస్తుంది అని చెప్పాను. ఇప్పుడు ఒట్టి నీళ్ళు స్ప్రే పోసుకొని తీసుకొచ్చానండి. ఇదైతే ఫోర్స్గా కొడితే ఏదైనా ఉన్నా వెళ్ళిపోద్ది, చీమలు కానీ అన్నీ పోతాయి. చిన్న స్ప్రేయరేనండి నా దగ్గర ఉంది. బాగా తడిపేసేసి మొక్కని తర్వాత అది స్ప్రే చేద్దామండి. ఇట్లాగా ఫోర్స్గా కొడితే కొమ్మ మొత్తం తడవాలి. ఎక్కడన్నా ఉన్నా రాలిపోయిద్ది. ఈ చెట్టుకి మళ్ళీ ఆ గుడ్డు లేదండి, దీనికి ఉంది. దీనికి నిండా ఉంది, చంపేశాను. ఇదిగండి ఇక్కడ
కనపడుతుందా? ఇదిగోండి నా చేతి అమ్మటే నేను చంపుకుంటా వచ్చా. ఇదిగోండి ఇట్లా స్ప్రే చేసుకొని నేను లిక్విడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తానండి. ఒక చేతితో కుదరటం లేదు. మొత్తం చెయ్యి పట్టుకొని కొమ్మని తిప్పుతా శుభ్రంగా కడిగేసేయాలి. మళ్ళీ చూపిస్తా. ఇదిగండి శుభ్రంగా కడిగేసానండి. చెయ్యేసి కొమ్మ మొత్తం రుద్ది ప్రతి చెట్టుకి అలాగే చేశాను. శుభ్రంగా ఉంది ఇప్పుడు కొమ్మ కూడా అయిపోయింది. ఇంకా లిక్విడ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి. మొత్తం ఎక్కడెక్కడ ఉన్నదంతా తీసేసాను. ఇంకా ఏదన్నా ఉన్నా లిక్విడ్ వేస్తాం కాబట్టి పోయిద్ది. అక్కడికి వెళ్దాం రండి లిక్విడ్ దగ్గరికి. పోయినాయిలండి. ప్రతిదీ చెప్పాలి కదండి మీకు. కొత్తగా పెట్టుకున్న వాళ్ళు అమ్మో ఈ పురుగులేంది మనం చేయలేము అని భయపడతారు. పురుగులు వస్తుంటాయమ్మా. ఏదైనా మొక్క పెట్టంగానే వచ్చేస్తాయి. మరి అదేందో మొక్కకి పురుగులే, రకరకాల పురుగులను చూస్తున్నాము, వస్తుంటాయి. అయితే ఇవన్నీ చూసి భయపడద్దు. మనం ఇట్లాంటి ఏదైనా మార్గాలు చూసుకొని ఇప్పుడు మీకు ఇలా ఉందనుకోండి, నా దగ్గర ఆ లిక్విడ్ నేను అంతకుముందు తయారు చేసినప్పుడే చెప్పాను, మీరు కూడా చేసి పెట్టుకోండి, ఎప్పుడైనా ఇట్లా ఉపయోగించుకోవచ్చు అని. మరి ఎంతమంది చేశారనేది నాకు తెలీదు. 2000 మంది దాకా చూశారు ఆ వీడియో మాత్రం. ఇప్పుడు నేను అది ఇస్తున్నా, పూతా పిందె మీద ఉంది కాబట్టి ఈ పురుగు కంట్రోల్ అవ్వద్దు అనుకుంటున్నాను. చూద్దాము, అక్కడికెళ్ళి చూపిస్తాం. ఏదండి మన పూలు చూడండి, ఇంకా పూలు కొయ్యలా. ఉదయాన్నే అయితే కొంచెం పని అవుద్దని ఉదయాన్నే పెట్టుకున్నా. కోసుకొని వెళ్ళాలి ఇప్పుడు ఈ పనులు అయినాక. ఇదిగండి ఈ బకెట్ లాగా చేశాను. అప్పుడు మీరు చూడండి, ఆ వీడియో చూసిన వాళ్ళకి గుర్తుంటుంది. మధ్యలో అప్పుడు ఎమ్మటెమ్మటే కలబెట్టాను. ఇక దీన్ని జోలి బాగాలేదండి. మళ్ళీ చెప్పా కదా మనం ఆడ పెట్టేసేస్తే పక్కన అదే ఉంటుందని. తోటకూరతో లిక్విడ్ తయారు చేశా. ఆ వీడియో మీకు మళ్ళీ నేను లింక్ పెడతాను. అసలు ఇంక అప్పటి నుంచి నేను మళ్ళీ కదిలించలేదండి. చూడండి బాగా ఫర్మెంటెడ్ అయిపోయిందండి. తోటకూర, బియ్యం కడిగిన నీళ్ళు, బెల్లము, మజ్జిగ, పెరుగు ప్యాకెట్లు తీసుకొచ్చి ఇక్కడే చిల్లికి వేసి చూపించా మీకు కలబెట్టి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం కొంచెంగా తీసుకొని మొక్కల మీద, కాయలు పూతలు ఉన్న మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చండి. ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఇది ఆ వంగ మొక్కలకి ఇస్తాను, చిక్కుడు మొక్కలకి, ద్రాక్ష మొక్క, అది సీతాఫలం మొక్క, ఇంకోటి ఏంది అదల్లా రేగు చెట్టు ఉంది, అది పూతల మీద ఉంది. వీటన్నిటికీ స్ప్రే చేస్తానండి. దానిమ్మ మొక్కలకి. ఇదిగండి బాగా మనకి లిక్విడ్ ఎంత బాగా రెడీ అయిందో చూడండి. ఇది అసలు బూజు రాదు, ఏం రాదు. బెల్లం వేసాము, మజ్జిగ, మంచి మైక్రోబ్స్ వస్తాయి అంటే దాంట్లో. పుల్లటి మజ్జిగ, పులుసు ఉంటుంది మనకి దీంట్లో పోసినా కానీ పులుసు ఉంటుంది. బియ్యం కడిగిన నీళ్ళు ఎంత మంచిదండి. బియ్యం కడిగిన నీళ్ళు అసలు మొక్కలకి. చూడండి ఎంత బాగా పిప్పి ఇందులోనే ఉందండి. పిప్పిని నేను ఇప్పుడేం తీయటం లేదు, నాకు కావాల్సిన వరకు తీసుకుంటా. ఇప్పుడు ఇదండి ఒక 100 ml తీసుకుంటానండి. ఇది 1 లీటర్ నీళ్ళు పట్టుకొచ్చా. 1 లీటర్ నీళ్ళు ఉంటాయి దీనికి. 100 ml నాకు ఉజ్జాయింపుగా తెలిసిపోద్దులేండి. ఇదండి ఉంటాయి. ఒక మన మంచినీళ్ళు తాగే గ్లాసులు అంత అనుకోండి. ఇది వడకట్టేది.
దాంట్లో పోయాలంటే కష్టం. దీనికి పోస్తాం, కొంచెం తీసుకుంటాం. ఇట్లా వడకట్టుకుంటే మనకి స్ప్రేయర్కి అడ్డం పడకుండా ఉంటుందండి. ఏమన్నా ఉన్న ఆకులు అవి ఇది ఎవరైనా తయారు చేశారా అండి తోటకూరతోటి? మన మొక్కల్లో వచ్చిన తోటకూర మొక్కలు కానీ పిచ్చి మొక్కలు కానీ ఏదైనా ఇలా చేసుకోవచ్చండి. ఇదిగండి పిప్పు వచ్చింది, ఇందులోనే వేస్తున్నా. తర్వాత కడుగుతా. ఇప్పుడు దీనికి పోసుకుంటున్నా. ఇదిగండి మనం మంచినీళ్ళు తాగే గ్లాసులు అండి, అట్లా అనుకోండి కొలతల్లో పోస్తున్నాను. పట్టిన వరకు పోస్తుంది. దీంట్లో కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా, ఇంకా మిగిలింది. దీంట్లో కొంచెం తిరగబోస్తా. ఈ మళ్ళీ ఇంకో డబ్బాకు పోసుకుంటాను. ఇట్లా ఏదో ఒకటి మనం స్ప్రేలు చేసుకుంటా కింద. ఇప్పుడు ఇది నేలలోకి కూడా పోయొచ్చండి. నేలలోకి కూడా పడితే బాగుంటుంది, వేరు కూడా తీసుకుంటుంది. అడుగున ఏదైనా వేరుకుళ్ళు పురుగు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా అండి బాగుంటుందండి. ఇది స్మెల్ కానీ ఏమి లేదండి, మంచిగా ఉంది, బాగుంది. ఎందుకంటే బెల్లం వేసాము. బెల్లం వేసినందువల్ల ఇది మంచి ఇదండి. ఇది కూడా శుభ్రంగా చెట్టు మొత్తం తడపాలండి. పూతల మీద, మొగ్గలు, కాయల మీద, ఇంకా చెట్టు మొత్తం. ఇది బయో ఎంజైమ్ గాను చౌహాన్ క్యూ పద్ధతిలో చేస్తున్నారు లిక్విడ్స్. అలాగా ఇది తయారు చేశానండి. ఇది మాత్రం మీరు చేసి చూడండి. తోటకూర మన తోటలోనే ఉంటుంది కదండి. అంతకుముందేమో ఇదేంది అటిక మామిడి ఆకుతో చేసా ఒక ట్రిప్పు. అదేమో మొక్కల్లో మట్టిలో పోసేసా. ఇప్పుడు ఇది కాండం కిందకు కూడా తడిపేసేస్తే కింద ఏమైనా వేరు పురుగు లాంటిది ఏమైనా ఉన్నా కూడా చనిపోద్ది. మంచిగా పనిచేస్తుందండి. ఇది మాత్రం మొత్తం కాడంతా తడవాలి శుభ్రంగా చుట్టూరు. మొత్తం తడిపేయాల. ఇట్లా పూతల మీద ఉన్న మొక్కలకి ఇది పిందెలు పడేటప్పుడు కానీ బాగా పనిచేస్తుందండి. మీరు ఎవరైనా తయారు చేస్తుంటే నాకు కామెంట్లో చెప్పండి. ఇది దాదాపుగా 2 నెలలు అవుతుంది నేను చేసి. నేను ఆ వీడియో కూడా మీకు పెడతానండి, చూడండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు చూడండి, ఆ వీడియో పెడతాను, లింక్ ఇస్తాను. ఇదిగోండి మొత్తం ఇట్లా చెట్టు మొత్తం తడిపేసేయాలండి. ఇప్పుడు అంతా కడిగేసాం కదా చుట్టూరు. ఇది చిక్కుడు మొక్కలకు కూడా ఇస్తానండి, నేలలోకి కూడా పోస్తాను. ఇప్పుడు ఇది ఇదండి కింద నుంచి శుభ్రంగా తడిసిపోయింది మొక్క అంతా. అది
ఇప్పుడు ఇవ్వండి చిక్కుడు మొక్కలు ఉన్నాయి ఇక్కడ, వీటికి కూడా ఇస్తాను. పూతలు చూడండి, ఇవి పూతలు వస్తున్నాయి, రాలిపోతున్నాయి. పిందెలు ఇప్పుడు కనపడుతున్నాయండి. ఇదిగండి, ఏది ఇదిగండి పిందె పడుతుంది. ఇప్పుడు కనుక దీనికి ఈ లిక్విడ్ ఇచ్చామంటే ఇంకా నిలబడిద్దండి బాగా. బెల్లం వేసాం కదండి, పాలినేషన్ కూడా ఈ లిక్విడ్ వల్ల పాలినేషన్ కూడా బాగా జరిగిద్దండి. ఏ మొక్కకైనా, బీర చెట్లకు కానీ, కాకర, అన్నిటికీ మనకి ఏదైతే మనం పాలినేషన్ చేయాలి అనుకుంటామో ఆ మొక్క అంతటికి ఇట్లా చేసేయండి. బాగా పిందెలు, ఇప్పుడు పిందెలు పడుతున్నాయి చిక్కుడు చెట్టు. దానికి కూడా కొంచెం నేలలోకి ఇస్తున్నాను. మట్టికి మంచిదండి ఇది, మజ్జిగ కలిపాం కదా, మట్టికి మంచిది, మొక్కకి, పైన పూతలకి అన్నిటికీ మంచిదండి. ఇదిగండి ద్రాక్ష పిందెలు పడ్డాయి అని చెప్పా కదా, కనపడుతున్నాయా? ఇదిగండి ఇదిగండి పిందెలు. ఇప్పుడు ఈ పిందెల మీద పడేటట్టు స్ప్రే చేస్తానండి. ఇదిగండి ఇక్కడ కూడా ఉంది. ఇదిగండి ఇవన్నీ మంచి ఫుడ్ దీనికి. ఇప్పుడు చెట్టు అంతా స్ప్రే చేసుకుంటే ఆకు నుంచి బలం తీసుకొని ఆ కాయకి అందిస్తుంది. ఎదురు గాలికి మొహం మీద పడుతుంది. దానిమ్మ మొక్కలకి చిగుర్లు వస్తున్నాయి, దానిమ్మ మొక్కలు, పూతలు, కాయలు. దీనికి కూడా ఇవ్వాలండి, కంపోస్ట్ తవ్వి కంపోస్ట్ ఇవ్వాలి. ఇవ్వండి కాయలు పడుతున్నాయి ఇప్పుడు. అటు నుంచి నెలకి ఎదురు పడుతున్నాయి. అదండి చూపిస్తున్నా కదా దానిమ్మకాయలు. ఈ తర్వాత ఇస్తా వీటికి. రేగు చెట్టు చూడండి, అంతా పూత మీద ఉంది. రాత్రి ఒకళ్ళు అడిగారు, ఏదైనా ఇలాంటివి చేసుకొని మనం ఇస్తూ ఉండాలి. ఇక అది పూత నిలబడకపోవటం భగవంతుడి దయ. మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా, చేద్దాం. దేవుడు ఏదైనా మనం తినేదాని మీద రాసి పెట్టుంటాడంట మన పేరు. చూద్దాం ఇట్లాగా. మాకు పూత వస్తుందమ్మా, రాలిపోతుంది, రాలట్లేదంట కానీ కాయగా మారట్లేదు అని అడుగుతున్నారు. ఏదో ఒకటి ఇట్లా ఇచ్చుకోండి, ట్రై చేద్దాము. నేను పెద్ద ఎక్స్పర్ట్ని ఏం కాదండి, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. అందరం కలిసి చేసుకుందాం. మీకు ఏదైనా మంచిగా ఉంటే మాకు కామెంట్లో రాయండి. నేను నా ద్వారా చెప్తే ఇంకా నలుగురికి వెళ్ళిపోద్ది ఆ మెసేజ్. మీరు చేసేది, అమ్మ ఇది బాగుంది, ఒకసారి ఇది మీరు ట్రై చేయండి అంటే నేను ట్రై చేసి చెప్తాను కదా అందరికీ. మామిడి చిగుర్లు ఇవ్వండి, ఆ చిగుర్లు వచ్చేదానికి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి మిరప పూతలు, కాయలు పడ్డాయి. ఇదిగండి కాయలు వస్తున్నాయి, దీనికి కూడా ఇస్తా. ఏదైనా ముడత లాంటిది ఉన్నా కూడా ఇప్పుడు ఇవి బాగానే ఉన్నాయి ఈ మొక్కలు. ఇది ఎందుకంటే మజ్జిగ బియ్యపు నీళ్ళు కలిసినవి కాబట్టి ఇట్లాంటి మొక్కలకు కూడా ఇది బాగా పనిచేస్తుందండి. బెల్లం వేసాము, ఇంకా పాలినేషన్ కూడా బాగా అవుతుంది. ఇదిగండి ఇక్కడ ఇవన్నీ పూతల మీద ఉంది ఈ చెట్టు.
సీతాఫలం దీనికి కొడుద్దాం. ఇంకా కొన్ని ఉన్నాయండి, నేను తర్వాత ఇస్తాను. దీనికి అయిపోయింది. మీరేం వాడుతున్నారు మీ మొక్కలకి అది కూడా చెప్పండి కొద్దిగా. మనం అందరం కొత్తగా చేసుకునే వాళ్ళకి చెబుదాము, వాళ్ళు కూడా తెలుసుకొని చేసుకుంటారు కదా. మామిడి ఇవేమో నిలబడతాయో లేదో చూద్దాం. చెట్టు అంతా తడిపేస్తే కొంచెం మంచిగా ఉంటుంది ఆకులు. ఇవన్నీ ఇది కూడా ఇంకా పూతలు రావాలి, పెరుగుతూ ఉంది. సరేనండి, అయితే ఆ వంగ మొక్కలు నేను మళ్ళీ ఆ మిగతాయి మళ్ళీ చేసుకుంటానండి. ఇది సపోటా మొక్కలకు కూడా పిందెలు పడ్డాయి కదా, దానికి కూడా కొంచెం స్ప్రే చేద్దాము. అన్నిటికీ ఇప్పుడు ఇందులో ఉందలే కొంచెం అని ఇటు వచ్చా. ఇదిగండి పెరుగుతుంది. ఇక్కడ ఆకు చాటున ఇటు కూడా ఇంకోటి పుట్టింది. ఇదిగండి ఇక్కడ, అక్కడ కనిపిస్తుందో లేదు. ఇవన్నీ ఇంకా కాయలుగా మారుతాయండి. నేను సాయంత్రం మళ్ళీ వచ్చేస్తాను, ఇంక ఇప్పుడు ఎండబడిపోతుంది. ఓకే అండి, అయితే వంగ చెట్ల పని ఇది. ఇంత పని చేశా ఈరోజు. ఉదయం వచ్చి ఎంత పని చేశాను. మనకు వీడియో వచ్చేసరికి కొంచెం వచ్చిద్ది, కానీ పని అయితే చాలా ఉంటుందండి. ఇవన్నీ ఇంకా మళ్ళీ సాయంత్రం రేపో చేస్తా. మొత్తం కటింగ్లు చేసేసి ఆ చెట్లలాగా స్ప్రే చేస్తాను. ఓకే అండి, బాయ్ అండి.